తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు ఇటు గడ్డిపోచ తీసి అటు వేసేవాడు కాదు. పోనీ తిండి తినడు అందామా, ముగ్గురు మనుషులకు సరిపోయేంతది తేలిగ్గా తినేసేవాడు. అది కూడా వాడి దగ్గరికి తీసుకొచ్చి అందించాలి. ఇక ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రి పగళ్ళు చెమటోడ్చి పనిచేసినా కడుపు నిండకుండా ఉండేది. వాళ్ళు ఎన్నాళ్ళు వేగుతారు ఈ సోమరిపోతుతో? ఊళ్ళో నుంచి తరిమారు. ఆ పక్క గ్రామంలోనే ఇంకో కష్టజీవి ఉండేవాడు. వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమ పడేవాడు. అయినా వాడికి తిండికి అంతంత మాత్రమే అవ్వేది. ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళంతా సోమరిపోతులు. ఒళ్ళు వంచి పనిచేసే వాళ్ళు కారు. దొంగతనాలు అవి చేసి ముప్పొద్దుల తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని చూసి ఎలా సహిస్తారు? వాడిని అందరూ కలిసి కాకుల్లాగా పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. ఇక సోమరిపోతుకు ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి. దానికోసం కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయే వరకు బద్ధకం వేసి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా అని, చేసిన పనికి మెప్పు వస్తుందా అని బయలుదేరాడు. అతను తోవన వస్తూ చెట్టు కింద పడుకున్న మన సోమరిపోతును చూసి దగ్గరికి వచ్చాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లారింది. సూర్యుడు ఉదయించాడు. మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు. ఇద్దరూ తమ తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగ మెరుస్తూ కనిపించింది. దాన్ని చలవరాతితో కట్టారు. దాని గోపురాలకు బంగారపు పూత వేశారు. ఇద్దరూ అటువైపు చూశారు. అది ఒక దివ్యమైన భవనం. బాలసూర్యుని లేత కిరణాలు దాని మీద పడి బంగారంలాగా తలతల మెరిసిపోతున్నది. అప్పుడే దక్షిణపు వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడడానికి 1000 కళ్ళు చాలవు. ఆమె ఒంటి నిండా నగలు. మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఈ దేవత ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూసి, ఓ బాటసారులారా, నేను లక్ష్మిని. ఆ కనిపించే భవనమే నా ఇల్లు. మీరు ప్రొద్దుకూకే లోపల నా ఇంటికి వచ్చినట్లయితే మీరు బ్రతికి ఉన్నంత కాలము నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలతో తులతూగవచ్చు అని చెప్పి అంతర్ధానమైంది. కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది. ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు. ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు కదా అనుకున్నాడు. అనుకుని సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రం లోపల ఎలాగన్నా పోయి ఆ ఇంట్లో పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. పద త్వరగా పోదాము అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో. అబ్బో, అట్లా కనపడుతున్నది కాని అది దగ్గర ఉన్నదనుకున్నావా? ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాం. ఎందుకన్నయ్యా వృధా ఆయాసం? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నాడు సోమరిపోతు. సోమరిపోతుతో వంతు పెట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదని కష్టజీవి ఒంటరిగానే భవనం కేసి నడవసాగాడు. సోమరిపోతుకు కష్టజీవిని చూస్తే జాలి వేసింది. ఇంత దూరం ఎట్లా నడుస్తాడా అనుకున్నాడు. ఇలాంటి సమయంలో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండు. రివ్వును పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యమేమిటో తెచ్చుకోవచ్చు కదా అనుకున్నాడు. ఏమైనా సోమరిపోతు అక్కడి నుండి కదలలేదు. 10 గంటలైంది. ఇంతలో వాడికొక బక్క చిక్కిన గాడిద కనిపించింది. దాన్నెక్కిపోతే బాగుండదా అనుకుని ఎక్కి సవారీ ఆరంభించాడు. గాడిద చచ్చేట్టు పరిగెట్టింది. మధ్యాహ్నానికి సోమరిపోతు కష్టజీవిని కలుసుకున్నాడు. అతని చూసి వెకిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. గాడిద కొంత దూరం నురగలు కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది. సరే, గాడిద ఎలానూ చచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తల క్రింద పెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో వాడికి ఒక తాబేలు కనిపించింది. సరే, ఊరుకోవడం ఎందుకు, దాన్ని ఎక్కిపోదామని బయలుదేరాడు. పొద్దుకూకబోతూ ఉండగా కష్టజీవి వచ్చి సోమరిపోతును కలుసుకున్నాడు. తమ్ముడు, పొద్దుకూకు వచ్చింది. ఇకనన్నా తాబేలును వదిలి నాతో పరిగెత్తు, లేకపోతే చేరుకోలేము అన్నాడు కష్టజీవి. అదుగో ఆ కనపడేదేగా ఇల్లు. ఇక్కడి నుంచి పడుకుని దొల్లిగిల్లి వెళ్లినా వేళకు చేరుతాము. నువ్వు ముందు పోయి మాత్రం ఏం చేస్తావు అన్నాడు సోమరిపోతు. కష్టజీవి వీడితో లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు. లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది. సోమరిపోతు తాబేలెక్కి మెల్లిగా వాకిటి దగ్గరికి చేరుకునే వరకు తలుపులు మూసుకుంటున్నాయి. తలుపులు తెరవమని దబదబా బాదాడు సోమరిపోతు. అయినా మళ్ళా తలుపులు తెరుచుకోనే లేదు. అనవసరంగా ఎంత శ్రమ పడ్డాను. సరే, అయిందేదో అయింది. ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాము అని వాకిలి మెట్టు మీద తల పెట్టుకుని పడుకున్నాడు సోమరిపోతు. తెల్లవారినాక చూస్తే సోమరిపోతు పడుకున్న చోట ఒక నత్త ఉన్నది. అదే మన సోమరిపోతు బాటసారి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.